ఎడారిలో సెలయేర్లు. జనవరి 8వ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదను. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను. దీవెనకరముగు వర్షములు కురియును. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనము. ఈవేళ ఏ ఋతువు? అనావృష్టి కాలమా? వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు. గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా? వర్ష ఋతువు వచ్చేసింది. నీ బలం దినదినం అభివృద్ధి చెందుతుంది. దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి. ఇక్కడ బహువచనం ఉంది. అన్ని రకాలైన దీవెనలను దేవుడు కురిపిస్తాడు. దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి. బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తాయి. మారు మనస్సు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు. ఆయన దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాడు. ఎండిపోయిన మొక్కల్లారా పైకి చూడండి. మీ ఆకుల్ని పువ్వుల్ని విప్పండి. పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి. దిగుడు లోయగా మార్చుకోని గుండెను అది నిండి పొంగి పొర్లేదాకా దేవుడు కురిపిస్తాడు దీవెన వర్షాన్ని. ప్రభు, నా ముళ్ళునే నువ్వు పువ్వుగా మార్చగలవు. నా నివేదన ఇదే. యోబు జీవితంలో వర్షం తర్వాత ఎండ కాసింది, కానీ కురిసిన వర్షం వ్యర్థం కాలేదుగా. యోబు అడిగాడు, నేను అడుగుతున్నాను, వర్షం తర్వాత వచ్చే తడతడలకు వర్షానికి సంబంధం లేదా? నువ్వు చెప్పగలవు. నీ సిలువ చెప్పగలదు. నీ బాధల్లో కిరీటం ఉంది. ప్రభు, ఆ కిరీటం నాకు కావాలి. వర్షం కురిసి వెలిసిన తర్వాత ఉండే తడల్లోని తడుకుని నాకు బోధపరచు. అప్పుడే నేను జయశీలిగా ఉండగలను. జీవితం ఫలభరితం కావాలంటే సూర్యరశ్మితో పాటు వర్షం కూడా కావాలి. ఎండి పగుళ్ళు వారిన నేలపై జీవవాయువు పోసే వర్షం కావాలి. ఆ వర్షానికి తమ శాఖలు తడిసిపోవచ్చు. ధరణీతలం హరిత శాద్వలంగా మారాలంటే మబ్బు నీళ్లు కావలసిందే. భయాల మెయిళ్ళు బాధల వర్షాన్ని మోసుకొచ్చాయి. బ్రతుకు భూమిపై కురిసి గుండె లోతుల్లోకి తేమను తెచ్చాయి. నేను దివ్య సూత్రాన్ని ఆచరించగా పగుళ్ళు విచ్చిన దిగుళ్ల నేలలో పచ్చదనం మందహాసం చేసింది. నిన్ను ఆవరించిన ప్రతి కారు మబ్బులు పౌలు రాసిన పవిత్ర వాక్కులు గమనించు. ఆ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు. అవి నీకు మేలే చేస్తాయి. అది నీవు గుర్తించు. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.